ఏఐవివిలో చివరికెందుకని ఖిచడీని తినడం జరుగుతుంది? బ్రహ్మకుమారీల వలె 36 భోగాలని ఎందుకని కాదు? श्रीनाथ में घी के मालपुए बनाए जाते हैं, घी के 36 प्रकार के भोग लगाए जाते हैं और बड़े बड़े धनवान लोग उसको खरीद खरीद के खाते हैं. శ్రీనాథ్లో నెయ్యితో మిఠాయిల్ని తయారు చేయటం జరుగుతుంది. నెయ్యివి 36 ప్రకారాల భోగాలని పెట్టడం జరుగుతుంది మరియు పెద్ద పెద్ద ధనవంతులు వాటిని కొనుక్కొని తింటారు. जो ज्यादा पैसा देगा, ఎవరు ఎన్ని డబ్బులనిస్తారో वो बड़े बड़े मिष्ठान बढ़िया बढ़िया खाएगा. వారు అంత ఎక్కువ మంచి మంచి మిఠాయిల్ని తినడం జరుగుతుంది. न मानो ఒప్పుకోకపోయినట్లయితే तो जो बड़े बड़े आदमी हैं इस दुनिया के, అయితే ఈ ప్రపంచం యొక్క ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో उनके साथ चुपके से ब्रह्मा कुमारी विद्यालय में जाके आज भी देख लेना. వారితో పాటు నెమ్మదిగా బ్రహ్మకుమారి విద్యాలయంలోకి వెళ్ళి ఈ రోజు కూడా చూడండి. उनकी बड़ी आवभगत होती है. వారికి చాలా స్వాగత సత్కారాలు అవుతాయి. 36 प्रकार के भोग खिला करके 36 ప్రకారాల భోగాలని తినిపించి. जगन्नाथ भंडारे में चले जाओ, జగన్నాథుడి భండారంలోకి వెళ్ళిపోండి. क्या ఏంటి? जो बाप के बीज रूप मणके हैं, తండ్రి యొక్క బీజరూపి మనులు ఎవరైతే ఉన్నారో, बाप समान बीज हैं, తండ్రి సమాన బీజాలు ఉన్నారో उनके परिवार में चले जाओ. వారి పరివారంలోకి వెళ్ళిపోండి. जो एडवांस पार्टी कही जाती है, దేనినైతే అడ్వాన్స్ పార్టీ అని అనడం జరుగుతుందో वहाँ कोई खिचड़ी मिलेगी. అక్కడ అదే ఖిచడీ లభిస్తుంది. उसकी यादगार जगन्नाथ मंदिर में चले जाओ, దీని స్మృతి చిహ్నంగా జగన్నాథ మందిరంలోకి వెళ్ళిపోండి. वही चावल मिलेंगे, वही कड़ी मिलेगी. అదే అన్నం లభిస్తుంది, అదే కడీ లభిస్తుంది. दाल चावल बस. పప్పు అన్నము అంతే. और सबको मिलेगी. మరియు అందరికీ లభిస్తుంది. क्या ఏంటి? किसी के ऊपर दबाव नहीं डाला जाएगा ఎవరి మీద ఒత్తిడిని చేయటం జరగదు. कि तुम मंदिर में बैठ करके पूजा तो तुमने की नहीं, ఏమనంటే నీవు మందిరంలో కూర్చొని పూజనైతే చెయ్యలేదు, तुम तो यहाँ आते भी नहीं कभी, నీవైతే ఇక్కడికి ఎప్పుడు రానే రావు, तुम कैसे खाने के लिए आ गए. నువ్వెలా తినడానికి వచ్చేసావు? नहीं, కాదు. और किसी के लिए भोजन कम भी नहीं पड़ेगा. మరియు ఎవరి కోసం భోజనం కూడా తక్కువ కూడా పడదు. ऐसा जगन्नाथ का भंडार. అటువంటి జగన్నాథుడి బండారం माना यथा राजा అనగా యథారాజా तथा प्रजा. తథా ప్రజ. స్టూడెంట్ మాతాజీ అన్నారు, ఎక్కువగా భోజనం తింటే ఎక్కువగా నిద్ర వస్తుంది. खाना मत खाओ, भारी खाना मत खाओ रात को. రాత్రిపూట ఎక్కువ భోజనాన్ని తినొద్దు, ఎక్కువ బరువైన భోజనాన్ని కూడా చేయొద్దు. नहीं, बाबा के घर में खिचड़ी बनती है शाम को. మాతాజీ ఏదో అన్నారు, కాదు, బాబా ఇంట్లోని సాయంత్రం పూట కిచిడి తయారవుతుంది. क्या ఏంటి? 1/3 दाल और 2/3 चावल. 2 వంతులు పప్పు అన్నం, 2 వంతులు బియ్యం, 1 వంతు పప్పు. और उसको खूब अच्छी तरह घोट दो మరియు రెండింటిని మంచిగా కలిపేయండి और खाओ. మరియు తినండి. नींद आएगी नहीं, सवेरे को जल्दी आँख खुल जाएगी, क्यों जल्दी पच जाएगा. నిద్ర రాదు, ఎందుకంటే త్వరగా జీర్ణం అయిపోతుంది. ఉదయాన్నే త్వరగా నేత్రాలు తెరవబడతాయి. पेट खाली हो जाएगा, పొట్ట అనేది ఖాళీ అయిపోతుంది. पेट में चूहे लौटेंगे और आपने वो अपने आप उठ के बैठ जाओ. పొట్టలో ఎలుకలు పెరిగెట్టడం జరుగుతుంది, తమంతట తామే లేచి కూర్చోవటం జరుగుతుంది. సాయంత్రం పూట రోజు కిచడీనే తినాలా? मना हल्का खाना, అనగా తేలికైన భోజనం, फल आदि खा लो. ఫలాలు మొదలుగున్నవి అవి తినేయండి.
और खिचड़ी में क्या क्या डाला जाता है? మరియు ఖిచడీలోని ఏమేమి వేయటం జరుగుతుంది? दाल, పప్పు, चावल, బియ్యం మరియు कोई जरूरी नहीं आलू डालें सब लोग। ఎవరో అన్నారు బంగాళదుంపలు అని. ఇదేమి తప్పనిసరి ఏమీ కాదు బంగాళదుంపలు వేయాలి అని. दक्षिण भारत में तो आलू डालते ही नहीं है। దక్షిణ భారతంలో అయితే ఆలూల్ని బంగాళదుంపల్ని వేయరు. तीसरी चीज बताओ क्या डालते हैं? మూడో వస్తువుని చెప్పండి ఏం వేస్తారో. जिसके डाले बगैर कोई खाएगा ही नहीं खिचड़ी। అది వేయకుండా ఎవరు దానిని తినరు. नमक डालते हैं ఉప్పును వేస్తారు. और फरुखाबादी नमक మరియు ఫరూకాబాదీ ఉప్పు बहुत प्रसिद्ध है। చాలా ప్రసిద్ధి చెందినది. क्या? ఏంటి? फरुखाबादी नमकीन। ఫరూకాబాదీ నమ్కిన్. तो वो नमक जब डाला जाता है అయితే ఆ ఉప్పుని ఎప్పుడైతే వేయటం జరుగుతుందో दो के बीच में तीसरा, రెండింటి మధ్యలోని మూడవది, तो खिचड़ी అప్పుడు ఖిచడి तैयार हो जाती है। తయారైపోతుంది. और वो खिचड़ी మరియు ఆ ఖిచడి ब्रह्मा, బ్రహ్మ, విష్ణు విష్ణు మరియు शंकर శంకరుడు तीनों की खिचड़ी एक धागे में जाकर के मिलती है। ముగ్గురి యొక్క ఖిచడి ఎప్పుడైతే ఒక దారంలోకి వెళ్ళి కలుస్తుందో तो उसे कहते हैं అప్పుడు దానిని అనడం జరుగుతుంది यज्ञोपवीत की ब्रह्मभास। యజ్ఞోపవీతం యొక్క బ్రహ్మపాస్. 3 धागे हैं। 3 దారాలు ఉన్నాయి కదా. एक धागा ఒక దారం विष्णु का ज्ञान का धागा, విష్ణు యొక్క జ్ఞాన దారం, दूसरा धागा రెండో దారం ब्रह्मा के ज्ञान का धागा। బ్రహ్మ యొక్క జ్ఞాన దారము. स्नेह का धागा होता है ना, స్నేహం అనే దారం ఉంటుంది కదా. ऐसे ही तीसरा धागा అదే విధంగా మూడవ దారం शंकर के ज्ञान का धागा। శంకరుడి యొక్క జ్ఞానం యొక్క దారం. शंकर के मुख से जो धागा निकलता है ज्ञान का, శంకరుడు నోటి నుండి ఏదైతే జ్ఞానం యొక్క దారం అనేది వెలువడుతుందో वो అది तीनों धागे मिलकर के ఆ 3 దారాలు కలిపి जब एक गांठ बन जाती है ఎప్పుడైతే ఒక ముడిగా తయారైపోతుందో तब उसे कहते हैं ब्रह्मभास। అప్పుడు దానిని అనడం జరుగుతుంది బ్రహ్మపాసం. क्या? ఏంటి? हाँ, तब कहेंगे అప్పుడు అనడం జరుగుతుంది ब्रह्म में बंध गए। బ్రహ్మలోని బంధింపబడిపోయారు అని. तो అయితే सच्ची सच्ची खिचड़ी సత్యమైన ఖిచడి कौन से महीने में खाने को मिलता है? ఏ నెలలోని తినడానికి లభిస్తుంది? श्रावण के उस सोमवार को खाने को मिलती है। శ్రావణ మాసంలో ఆ సోమవారం రోజున తినడానికి లభిస్తుంది. बाकी साल भर नहीं। మిగతా సంవత్సరం అంతా కాదు. कि बाबा के घर में जो बाबा के बताए हुए तौर तरीके से चलने वाले बच्चे हैं, బాబా ఇంట్లోని బాబా పద్ధతిలోని నియమాలనుసారంగా నడిచేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో वो ही माउंट आबू तक जाकर के వారే మౌంట్ ఆబూ వరకు వెళ్ళి सुखधाम और शांति धाम के वासी बन सकेंगे। సుఖధామం మరియు శాంతిధామ వాసీలుగా తయారవ్వగలుగుతారు. देवान वाले हैं, मैं దేహభానం ఉన్నవారైనట్లయితే इतने पैसे वाला हूँ, నేనింత డబ్బులున్నవాడినయ్యాను, मैं इतनी प्रॉपर्टी वाला हूँ, నేనింత ప్రాపర్టీ ఉన్నవాడినయ్యాను, मैं ऐसा भोजन अच्छा खाने वाला हूँ, నేనింత మంచిగా భోజనాన్ని తినేటటువంటి వాడినయ్యాను, मेरे को खिचड़ी कैसे दी जा रही है? నాకెలా ఖిచడీనివ్వడం జరుగుతుంది, वो तो टिक नहीं सकेंगे। వారైతే నిలవలేరు. जैसे दक्षिण भारत में इडली ఎలా అయితే దక్షిణ భారతదేశంలో ఇడ్లీ అయ్యిందో सामान्य भोजन है, సామాన్యమైన భోజనం అయ్యింది. हर घर में बनाई जाती, गरीब से गरीब घर होगा वहाँ भी इडली बनाते हैं और समझते हैं कि इडली ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో వారి ఇంట్లోని కూడా ఇడ్లీని తయారు చేయటం జరుగుతుంది. ఎవరైతే రోగిలు ఉంటారో అనుకోవటం జరుగుతుంది खाने से नुकसान नहीं होता, ఇడ్లీని తినట్లయితే నష్టం అనేది అవ్వదు, रोगियों को भी दे सकते हैं। రోగిలకి కూడా ఇవ్వచ్చు. ऐसे ही उत्तर भारत में इडली नहीं,
అదేవిధంగా ఉత్తర భారతంలోని ఇడ్లీ కాదు, उत्तर भारत में खिचड़ी मानी जाती है। ఉత్తర భారతంలోని కిచిడీని అనుకోవటం జరుగుతుంది. कोई भी बीमार होगा तो डॉक्टर बताएंगे इनको खिचड़ी खिलाओ। ఎవరైనా జబ్బు పడినట్లయితే వారికి డాక్టర్ చెప్పడం జరుగుతుంది వీరికి కిచిడీని తినిపించండి అని. और वैसे भी खिचड़ी तो रेचक होती है। అలాగూ కూడా కిచిడి అనేది రేచక్, విరోచనాన్ని కలిగించేటటువంటిది అవుతుంది. पेट साफ करती है పొట్టని శుభ్రం చేస్తుంది और पेट మరియు हल्का रखती है। పొట్టని తేలిగ్గా ఉంచుతుంది. रात को खिचड़ी खाते हैं రాత్రి కిచిడిని తిన్నట్లయితే तो सवेरे को हल्कापन रहता है, మరియు ఉదయాన్నే తేలిగ్గా ఉంటుంది, पुरुषार्थ होगा। మంచిగా పురుషార్థం అవుతుంది. अगर भारी भोजन खा लेंगे पूरी कचौड़ी ఒకవేళ బరువైన భోజనాన్ని తినేసినట్లయితే కచౌడి మరియు పూరీలని, लड्डू पेड़ा रात को खा के सोएंगे లడ్డూ ఖోవాని రాత్రి తిని పడుకున్నట్లయితే तो सवेरे को भारीपन आ जाएगा, అప్పుడు ఉదయాన్నే బరువుతనం అనేది వచ్చేస్తుంది, नींद ज्यादा आएगी। నిద్ర అనేది ఎక్కువగా వస్తుంది. अमृत वेले का पुरुषार्थ అమృత వేళ యొక్క పురుషార్థం हो नहीं पाएगा। అవ్వలేదు. वैसे भी मुरली में तो यही बोला है सबसे अच्छा भोजन है दाल भात और आलू। అలా అయితే మురళీలోని ఇదే అనడం జరిగింది, అన్నింటికంటే మంచి భోజనం అయ్యింది అన్నము, పప్పు, బంగాళాదుంపలు. क्या आलू బంగాళాదుంపలు, పప్పు और चावल। మరియు అన్నము. तो एडवांस पार्टी वाले देखें అడ్వాన్స్ పార్టీ వారు చూడాలి. कि शाम को जब सोते हैं उससे पहले जो भोजन करते हैं సాయంత్రం పూట ఎప్పుడైతే పడుకుంటామో దానికి ముందు ఏదైతే భోజనాన్ని చేయటం జరుగుతుందో, जैसे आबू अब्बा के घर में खिचड़ी मिलती, ఏ విధంగానైతే ఆబు అబ్బా ఇంట్లోని కిచిడీ లభిస్తుందో वो खिचड़ी ही चलती है या 36 प्रकार के भोजन खाने में लग जाते हैं। ఆ కిచిడీనే నడుస్తుందా లేక 36 ప్రకారాల భోజనాలని తినడం మొదలు పెట్టేస్తామా? अगर खिचड़ी चलती है ఒకవేళ కిచిడీ నడిచినట్లయితే तो फॉलो कर रहे हैं। అప్పుడు మనం ఫాలో చేస్తున్నాం. अगर फॉलो करेंगे तो खिचड़ी तो हल्का भोजन है, ఫాలో చేసినట్లయితే కిచిడీ అయితే తేలికైన భోజనం అయ్యింది. रात को हल्का भोजन करके सोएंगे तो రాత్రిపూట తేలికైన భోజనాన్ని చేసి పడుకున్నట్లయితే सवेरे को जल्दी आँख खुल जाएगी। అప్పుడు ఉదయాన్నే త్వరగా కళ్ళు తెరవబడతాయి. हैं? हैं? డాక్టర్స్ వారు కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు. बीमारी नहीं आएगी। రోగాలు రావు అని. రోగాలు రావు. ज्यादातर बीमारियां आज की दुनिया में हो रही है ज्यादा खाने से और अच्छा खाने से। ఈ రోజుల్లోని ఎక్కువ రోగాలు రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ తినడం వల్ల మరియు మంచివి తినడం వల్ల. अच्छा भोजन और ज्यादा भोजन करने से बीमारियां होती हैं। మంచి భోజనం మరియు ఎక్కువ భోజనం చేసిన కారణంగా రోగాలు రావటం జరుగుతుంది. की वाली माताएं ज्यादा चावल नहीं खा पाती तो वो आटे में खिचड़ी कैसे खाती है? మాతాజీ ప్రశ్న అడిగారు, ఏ వృద్ధ మాతలైతే ముసలి మాతలు ఉంటారో వారు అన్నాన్ని తినలేరో వారికి లాస్ట్లో కిచిడి ఒకవేళ ఇచ్చినట్లయితే అది ఎలా తినగలుగుతారు? चावल नहीं खा पाती అన్నాన్ని తినలేకపోతారు, तो खिचड़ी कैसे खाएं? మరి కిచిడీని ఎలా తినాలి? कोई डॉक्टर ने खिचड़ी खाने के लिए मना किया क्या? ఏ డాక్టర్ అయినా కిచిడీని తినడం కోసం నిషేధించారా ఏంటి? नहीं अंत में तो बोल कोई डॉक्टर ने मना किया क्या? ఎవరైనా డాక్టరు నిషేధించారా? डॉक्टर तो कहते हैं भुना हुआ आलू एकदम मरीज मरता हुआ उसको भी दे दो। డాక్టర్ అయితే అంటారు కాల్చినటువంటి బంగాళాదుంపలు ఏవైతే ఉంటాయో వాటిని పెద్ద రోగికి కూడా ఇవ్వండి, खिचड़ी అది మంచిగా చేస్తుంది. कोई भी मरीज हो उसको नुकसान नहीं करेगी। కిచిడి ఏ రోగి అయినా వారికి నష్టం అనేది చెయ్యదు. खिचड़ी चावल ठंडा होता है అన్నం అనేది చల్లదనాన్ని చేస్తుంది, చలవ చేస్తుంది. और दाल मिलाने के बाद మరియు పప్పుని కలిపిన తర్వాత गर्म हो जाती है। ఆ కిచిడి అనేది వేడి చేస్తుంది. वो खिचड़ी नुकसान नहीं करती है। ఆ కిచిడి అనేది
నష్టాన్ని చేయదు, चावल तो और सवेरे को जल्दी उठाई देगी, మరియు ఉదయాన్నే త్వరగా లేపేస్తుంది. पेट जल्दी खाली हो जाएगा, పొట్ట త్వరగా ఖాళీ అయిపోతుంది. अमृत वेला सुहाना होगा, అమృత వేళ సుహాలా అవుతుంది, మంచిగా అవుతుంది. पेट खराब नहीं होगा। పొట్ట పాడవదు. बहुत से ऐसे होते हैं, చాలా మంది ఇటువంటి వారు ఉంటారు. यज्ञ में खिचड़ी ही दी जाती है, యజ్ఞంలోని కిచిడీనే ఇవ్వడం జరుగుతుంది. देख करके ठंडे होकर भाग जाते हैं। చూసి చల్లబడిపోయి పారిపోవటం జరుగుతుంది. इतने से हम नहीं चल पाएंगे। ఇంతలో మేము నడవలేము. जैसे भक्ति मार्ग में कहते हैं क्या, ఏ విధంగానైతే భక్తి మార్గంలో అనడం జరుగుతుంది, ఏంటి? भूखे भजन न భూకే భజన్ होय गोपाला, హోయనా గోపాల, ये ले अपनी कंठी माला। ఏలో అపని ఖంటిమాల. तो कोई भी प्रकार के साधनों के आधार पर साधना नहीं, అయితే ఏ ప్రకారాలైన సాధనాల ఆధారంగా సాధన అనేది ఉండకూడదు. असली देवता वो है అసలైన దేవత ఎవరంటే जो अपने लेने की चिंता न करे। ఎవరైతే తమ కోసం చింతన చెయ్యరో. अच्छा हमको खिचड़ी ही सही, अच्छा पतली पतली खिचड़ी रोजा में खिलाते हैं। మంచిది, మాకు కిచిడీనే కరెక్ట్ అయినది, అది పల్చపల్చటి కిచిడీ అయినా కూడా పర్వాలేదు, हम प्यार से खाते हैं। మేము ప్రేమగా తింటూ ఉంటాము. जब से ज्ञान में आए ఎప్పటి నుంచి అయితే జ్ఞానంలోకి రావడం జరుగుతుందో बस अंते। नष्टो मोह, నష్టో మోహ, न अपने तन का मोह తమ తనువు యొక్క మోహం కూడా లేదు. कि भैया खिचड़ी खाने को मिलेगी, ఏమనంటే భయ్యా కిచిడీ తినడానికి లభిస్తుంది, और वो भी पतली पतली कंपिल में जो बनती थी। అది కూడా ఏ విధంగానైతే కంపిల్లో తయారయ్యేదో పల్చటి పల్చటిది. क्या ఏంటి? तो इसका भी उन्हें गम नहीं। దాని గురించి కూడా వారికి చింత అనేది ఉండదు, దుఃఖం ఉండదు. पतली पतली पानी जैसी खिचड़ी भी मिले, పల్చని నీళ్ళ లాంటి కిచిడీ లభించేసినా కూడా ये तो नहीं कहेंगे बस इतनी एक चमचा खाओ। ఇలా అయితే ఏమీ అనడం జరగదు, ఒక్క స్పూన్నే తినండి అని. पेट भर के मिलेगी ना। పొట్ట నిండుగా లభిస్తుంది కదా. हाँ ఆ, वैसे भी बाबा कहते हैं मेरे बच्चे भूख, ఆ, అలాగా కూడా బాబా అనడం జరుగుతుంది. నా పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఆకలితోని नहीं मर सकते। చనిపోలేరు. हाँ उसको पहले जो बात बताया, क्या దీనికి ముందు ఏదైతే విషయాన్ని బాబా మీరు చెప్పటం జరిగిందో, अच्छे अच्छे कपड़ा, रोटी कपड़ा और मकान, మంచి మంచి బట్టలు బాబా అన్నారు, రొట్టెలు, ఇల్లు మరియు బట్టలు. हाँ भोगने वाला हाँ सरेंडर होना नहीं चाहते, हाँ। वो सिर्फ कन्या माताओं के लिए कहा। अरे అయితే అది కేవలం కన్యలు మాతల కోసమే అనడం జరిగింది. అరే, भाई लोग सरेंडर होना चाहते हैं, అన్నయ్యలు సరెండర్ అవ్వాలని అనుకుంటారా? नहीं वो नियम नहीं। कि वो बार లేదు, నియమం లేదు. बार मांग नहीं करते हैं, हम లేక వారు మాటి మాటికి అడగడం జరుగుతుందా? खिचड़ी नहीं खाएंगे, हमारी टांगों में दर्द होता है, మేము కిచిడీ తినము, మా కాళ్ళల్లో నొప్పులు పుడతాయి, हमारे शरीर में दर्द होता है, हमको चावल नहीं पचते, మా శరీరంలోని నొప్పులు వస్తాయి, మాకు చావల్ ఏదైతే అన్నం ఉంటుందో అది అరగదు, हम तो रोटी खाएंगे। మేము రొట్టెల్నే తింటాము. अब सारे मिनी मजरों में शाम को खिचड़ी ही बनाई जाती है। ఇప్పుడు అన్ని మినీ మధువనాలలోని సాయంత్రం పూట కిచిడీనే తయారు చేయటం జరుగుతుంది. और उसे एक के लिए कहा जाए कि हम तुम्हें रोटी बना के देंगे, ఒకవేళ ఆ ఒక్కడి కోసం ఒకవేళ అనడం జరుగుతుంది ఏమనంటే నీ కోసం మేము రొట్టెలను చేసి ఇస్తాము అని, और बना के दी जाए మరియు తయారు చేసి ఇచ్చినట్లయితే तो वो समझेगा ये ब्रह्मा कुमारी हमारे ऊपर स्पेशल फिदा है। అప్పుడు అతడు అనుకుంటాడు ఈ బ్రహ్మ కుమారి నా మీద స్పెషల్ ఫిదా అయ్యింది అని.
समझेगा या नहीं समझेगा? అనుకుంటాడా లేక అనుకోడా? ये स्पेशलिटी देना हुआ या नहीं हुआ? ఇది స్పెషాలిటీ ఇవ్వడం అయ్యిందా లేక అవ్వలేదా? हुआ। అయ్యింది. एक को देना है तो सभी कहेंगे हमको भी दो। ఒక్కరికి ఇచ్చినట్లయితే అప్పుడు అందరూ అనడం జరుగుతుంది మాకు కూడా ఇవ్వండి అని. इसलिए कायदे कानून पर जितना पक्का रहेंगे, అందువలనే కాయిదే కానూనుల మీద నియమ నిబంధనల మీద ఎంత పక్కాగా ఉంటామో उतना यज्ञ का फायदा होगा। అంత యజ్ఞానికి ఫలితం అనేది లభిస్తుంది. वो खिचड़ी ही खाने को मिलेगी, అదే కిచిడి తినడానికి లభిస్తుంది. यहाँ पैसा नहीं चलेगा। రూపాయ పైసలు నడవవు. हमें खिचड़ी नहीं चाहिए, మాకు కిచిడి వద్దు, हमें तो पूड़ियाँ चाहिए, మాకైతే పూరీలు కావాలి, खीर बनाओ, ये बनाओ, वो बनाओ। పాయసాన్ని తయారు చేయండి, ఇది తయారు చేయండి, అది తయారు చేయండి. जैसे और मिनी मधुबनों में चिल्लाते रहते हैं। ఏ విధంగానైతే వేరే వేరే మినీ మధుబనాలలోని అరుస్తూ ఉండడం జరుగుతుందో, बड़े प्यार से रहते हैं, बड़े प्यार से खाते हैं। చాలా ప్రేమతో తింటారు, చాలా ప్రేమతో ఉండడం జరుగుతుంది. जगन्नाथ के भंडारे में జగన్నాథుడు బండారంలోని सूखी रोटी दाल चावल भी बड़े प्यार से खाते हैं। ఉట్టే రొట్టెల్ని మరియు చావలని కూడా అన్నాన్ని కూడా చాలా ప్రేమతో తినడం జరుగుతుంది. तो देह के पदार्थों से मर गए या जिंदा हैं? అప్పుడు దేహ పదార్థాలతోని మరణించారా లేక జీవించి ఉన్నారా? मर गए। చనిపోయారు. तो जो मरते हैं అయితే ఎవరైతే చనిపోతారో वो काशी नगरी में వారు కాశీ నగరిలోని वास करते हैं। వాసం చేయటం జరుగుతుంది. मरेंगे काशी में కాశీలో మరణించినట్లయితే तो कहाँ जाएंगे? అప్పుడు ఎక్కడికి వెళ్ళడం జరుగుతుంది? वो इस स्वर्ग में जाएंगे, అదే స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. अनुभव करेंगे। స్వర్గాన్ని అనుభవాన్ని చేసుకోవటం జరుగుతుంది. देह भान से मरेंगे नहीं దేహ భానంతో మరణించకపోయినట్లయితే तो सुख का अनुभव, అప్పుడు సుఖం యొక్క అనుభవాన్ని, जिंदगी का अनुभव సుఖం యొక్క జీవనం ఉంది అనుభవం అనేది नहीं कर सकेंगे। చేసుకోలేరు. ये बेहद का ड्रामा भी कैसा बना हुआ है? ఈ బేహద్ డ్రామా కూడా ఎలా తయారు చేయబడి ఉంది? तो बाप बैठ करके समझाते हैं बच्चों को। అయితే తండ్రి కూర్చొని పిల్లలకి అర్థం చేయించడం జరుగుతుంది. बच्चों పిల్లలు थोड़ी में राजी मत हो जाओ। కొద్దిగలోనే రాజీ అవ్వొద్దు. थोड़े में राजी होने की निशानी है కొద్దిగలోనే రాజీ అయ్యేటటువంటి చిహ్నం అయ్యింది क्या ఏంటి? है? थोड़े में राजी होने वाले कहेंगे కొద్దిగలోనే రాజీ అయ్యేటటువంటి వారు అనడం జరుగుతుంది बस हम इतना ही पुरुषार्थ कर सकते हैं। అంతే, మేము ఇంతే పురుషార్థంని చేయగలుగుతాం. है? मान लो खाने पीने की बात है तो कहेंगे बस हम इतना ही त्याग कर सकते हैं। అనుకోండి, తిని త్రాగేటటువంటి విషయం వచ్చినట్లయితే అంటారు అంతే, మేము ఇంతే త్యాగం చేయగలుగుతాం. एक खिचड़ी बिचड़ी हमारे बस क्या, हमारे बस का रोग नहीं है। ఈ కిచిడి విచిడి ఇది మా వశం అయ్యేటటువంటి రోగం ఏమి కాదు ఇది. तो बाबा कहते हैं बच्चे అయితే బాబా అంటారు పిల్లలు अच्छी तरह से ज्ञान की धारणा करो। మంచి రీతిలోని జ్ఞానాన్ని ధారణ చెయ్యండి. अच्छी तरह से सागर को हप कर लो। మంచి రీతిలోని సాగరుణ్ణి మింగేయండి. आगे चल करके अकाल घोषित करना पड़ेगा। ముందుకు వెళ్లే కొలది కరువుని ఘోషితం చేయటం జరుగుతుంది. पानी की बूंद भी नहीं मिलेगी लोगों को। జనాలకి ఒక్క నీరు బొట్టు కూడా లభించదు. नोटों की गड्डियां पड़ी रहेंगी, इतनी నోట్ల కట్లనేవి పడి ఉంటాయి, महंगाई बढ़ जाएगी అంత ధరలు పెరిగిపోతాయి. और खाने के लिए अन्न नहीं मिलेगा। మరియు తినడానికి అన్నం లభించదు.
लेकिन बाप के बच्चे भूख नहीं मर सकते। కానీ తండ్రి పిల్లలు ఆకలితో మరణించలేరు. अभी भी खिचड़ी खाते हैं ఇప్పుడు కూడా కిచిడీని తినడం జరుగుతుంది, और तब भी మరియు అప్పుడు కూడా आराम से खिचड़ी खाएंगे। మంచిగా కిచిడీని తినటం జరుగుతుంది. ప్రపంచం యొక్క కొన్ని వాస్తవాలు. ज्यादातर लोग खिचड़ी के नाम पर नाक मुंह सिकोड़ने लगते हैं। చాలా వరకు మనుషులు ఎవరైతే ఉంటారో వారు కిచిడీ పేరు వింటూనే ముఖాన్ని ముడుచుకోవటం జరుగుతూ ఉంటుంది. खिचड़ी को बीमारों का खाना मानते हैं। కిచిడీని రోగిల యొక్క భోజనం అనుకుంటూ ఉండడం జరుగుతుంది. लेकिन क्या आप जानते हैं कि खिचड़ी एक ऐसी चीज है जिसे खाने के सिर्फ और सिर्फ फायदे ही हैं? కానీ మీకు తెలుసా కిచిడీ తినడంలోని కేవలం ఫలితాలు ఉన్నాయి అనేది మీకు తెలుసా? पाचन होगा दुरुस्त, జీర్ణం అనేది చాలా ఈజీగా అవుతుంది. मोटापा होगा छूमंतर, బరువు అనేది మాయమైపోతుంది, లావు తగ్గిపోతారు. नहीं पड़ेंगे बीमार। రోగం అనేది ఎప్పుడూ కూడా రాదు. जानिए आयुर्वेदिक आहार। తెలుసుకోండి ఆయుర్వేదిక ఆహారం. खिचड़ी के 10 दमदार फायदे। కిచిడీ యొక్క 10 మంచి లాభాలని. अमूमन देखा जाए तो लोगों में खिचड़ी को लेकर एक गलत फहमी देखने को मिलती है। చాలా వరకు చూసినట్లయితే కిచిడీ గురించి చాలా మందిలో తప్పుడు అభిప్రాయం అనేది ఉండడం జరుగుతుంది. कि ये सिर्फ बीमारों का भोजन है। ఏమనంటే ఇది కేవలం రోగిల భోజనము అని. क्या ये सही है? కానీ ఇది కరెక్టేనా? साथ ही आज ये भी जानेंगे कि తోడులోని దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. आयुर्वेद में खिचड़ी को लेकर क्या बताया गया है। ఆయుర్వేదకంలోని కిచిడీ గురించి ఏం చెప్పడం జరిగింది అనేది. डॉक्टर साहब, सबसे पहले तो मैं यही जानना चाहूंगी कि अक्सर ये कहा जाता है कि बीमारों वाला खाना है ये खिचड़ी। డాక్టర్ సాహబ్ ముఖ్యంగా దీని గురించి అనుకోవటం జరుగుతుంది ఇది రోగిల యొక్క భోజనము అని. क्या ये बात सही है? और दूसरा ఏంటి ఈ విషయం కరెక్టేనా? రెండోది ये कि आयुर्वेद में इसके लिए क्या क्या बताया गया है। ఆయుర్వేదకంలోని దీని గురించి ఏమేం చెప్పటం జరిగింది? ये केवल एक बीमारों का खाना नहीं है, ये ఇది కేవలం ఒక రోగిల భోజనమే కాదు, इसके अंदर टेस्ट भी है, దీనిలోని టేస్ట్ కూడా ఉంది, स्वादिष्ट बनती है। స్వాదిష్టంగా కూడా తయారవుతుంది. इसके साथ साथ जो इसका एक దీని తోడులోని मैं कहूँ कि एक आजकल जैसे फास्ट लाइफ है तो आजकल की लाइफ में तो ज्यादा सूटेबल है। ఈ రోజుల్లో ఏదైతే ఫాస్ట్ లైఫ్ అనేది నడుస్తుందో దీనిలోని చాలా సూటబుల్ భోజనం అయ్యింది. बनाना इसको बड़ा आसान है, దీనిని తయారు చేయటం కూడా చాలా ఈజీ, जल्दी बन जाती है। త్వరగా తయారైపోతుంది. और इसके साथ साथ जो उसके सेहत से संबंधित जो फायदे हैं మరియు దీని తోడులోని ఆరోగ్యానికి సంబంధించిన దీని యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో वो तो काफी सारे इसमें पाए जाते हैं। आयुर्वेद అదైతే చాలా దీనిలోని మనం పొందడం అనేది జరుగుతుంది. की दृष्टि से अगर देखें ఆయుర్వేదిక దృష్టితో ఒకవేళ చూసినట్లయితే तो तीनों दोषों को शांत करने वाली है खिचड़ी। ఈ కిచిడీ అనేది 3 దోషాలని శాంతి చేసేటటువంటిది అయ్యింది. और मरियु आयुर्वेद में अक्सर जो है इसका ఆయుర్వేదకంలోని ముఖ్యంగా जिक्र किया जाता है, खास దీని గురించి వర్ణన అనేది ముఖ్యంగా చేయటం జరుగుతుంది. तौर से जब लोग बीमार होते हैं। ముఖ్యంగా ఎప్పుడైతే మనుష్యులు రోగిలుగా అవుతారో అప్పుడు. क्यों? क्योंकि ఎందుకంటే ये आसानी से पच जाती है ఇది చాలా ఈజీగా జీర్ణం అవ్వడం అనేది జరుగుతుంది. और बॉडी के मरियु अंदर जो हमारे टॉक्सिन्स हैं उनकी బాడీ లోపల ఏవైతే మనలో టాక్సిన్స్ అనేవి ఉంటాయో सफाई करती है। వాటిని శుభ్రం చేయటం జరుగుతుంది. दीपन पाचन जिसको हम आयुर्वेद में कहते हैं, దీపన్ పాచన్ అని ఆయుర్వేదకంలో మనం ఏదైతే అనడం జరుగుతుందో दीपन पाचन है అది చాలా ఈజీగా జీర్ణమయ్యేటటువంటిది అయ్యింది. और स्रोत शुद्धि का काम करती है। మరియు శ్రోత శుద్ధి యొక్క పనిని చేస్తుంది. हमारे जो डाइजेस्टिव सिस्टम को ये మరియు మన పాచక తంత్రం జీర్ణించుకునేది ఏదైతే ఉంటుందో దానిని కూడా కరెక్ట్ గా చేస్తుంది, नरिश करती है, నరిష్ చేస్తుంది. మరియు దీని తోడులోని भी है, ताकत, బలవర్ధకం కూడా అయ్యింది. क्योंकि దీనిలోని శక్తి కూడా ఉంది. ఎందుకంటే इसमें अनेक प्रकार के जो है न्यूट्रिएंट्स हैं और దీనిలోని అనేక ప్రకారాలైన न्यूट्रिएंट्स होने की वजह से న్యూట్రిన్స్ అనేవి ఉన్నాయి. న్యూట్రిన్స్ ఉన్న కారణంగా हमारे शरीर के धातुओं की वृद्धि ये करती है। तो बलवर्धक
అది మన శరీరంలో అనేక ప్రకారాలైన ధాతువుల్ని వృద్ధి చేయటం అనేది జరుగుతుంది. इसके बाद चौथा नंबर पर ओजवर्धक भी है. మరియు 4వ నెంబర్లోని ఇది ఓజవర్ధకం కూడా అయ్యింది. हमारे రోగ ప్రతిరక్షా తంత్రం, शरीर की जो इम्यूनिटी है, जो हमारे रोगों से लड़ने మన శరీరంలో ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో, की शक्ति है, రోగాలతోని పోట్లాడేటటువంటి శక్తి, उसको भी बढ़ाती है. यही कारण है దానిని కూడా పెంచుతుంది. कि बीमारों को ये దీని కారణంగానే ఎవరైతే రోగిలు ఉంటారో दी जाती है, क्योंकि उस समय వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో इम्यूनिटी को बढ़ाने की जरूरत होती है. ఆ సమయంలోని ఇమ్యూనిటీని పెంచేటటువంటి అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. तो जरूरी नहीं है बीमार लोग ही बढ़ाएं, स्वस्थ అదేమి తప్పనిసరి ఏమీ కాదు, రోగిలే ఈ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి అని. लोग भी अपनी इम्यूनिटी को बढ़ाएं. ఎవరైతే ఆరోగ్యవంతులు ఉంటారో వారు కూడా తమ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవచ్చు. इसके बाद अगर देखें దీని తరువాత ఒకవేళ చూసినట్లయితే तो तीनों दोषों को बैलेंस करती है. ఇది 3 దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. वात पित्त कफ వాత పిత్ కఫ్ त्रिदोष शामक. వాటిని సంతులితం చేస్తుంది. बहुत कम चीजें ऐसी होती हैं जो तीनों दोषों को बैलेंस करती हैं. చాలా తక్కువ వస్తువులు ఇటువంటివి ఉంటాయి ఏవైతే 3 వస్తువులని సంతులితం చేస్తుందో. और मरियो? टू दैट नेक्स्ट इसका जो फायदा अगर हम देखें तो हमारे स्रोतस, हमारे जो चैनल्स हैं, దీని తర్వాత మనం ఒకవేళ చూసినట్లయితే మన శరీరంలో ఏవైతే ఛానల్స్ ఉంటాయో उनको साफ रखती है. వాటిని శుభ్రంగా ఉంచుతుంది. कहीं पर भी कोई ब्लॉकेज है, कहीं पर ఎక్కడైనా బ్లాకేజ్లు అవి ఉన్నట్లయితే, कोई चीज जमा हो गई है, हाँ ఏదైనా వస్తువు ఎక్కడైనా జమ అయిపోయి ఉన్నట్లయితే, जमा हो गया है, उसको साफ रखती है. మలం అది ఏదైనా జమ అయిపోయినట్లయితే వాటిని శుభ్రంగా ఉంచుతుంది. और मल शुद्धि भी करती है. यानी कि अगर మరియు మలశుద్ధిని కూడా చేస్తుంది. कॉन्स्टिपेशन आपको है, किसी प्रकार के टॉक्सिन ఒకవేళ మనలో ఏదైనా మలబద్ధకం ఉన్నట్లయితే, आपकी बॉडी में है, ఏ ప్రకారాలైన టాక్సిన్స్ అనేవి మనలో ఉన్నట్లయితే तो उनको डिटॉक्सिफाई भी खिचड़ी करती है. వాటిల్ని బయటకు కూడా విషైలీ తత్వాలని ఈ కిచిడి అనేది చేయటం అనేది జరుగుతుంది. बहुत अच्छा कंफर्ट फूड भी है. कभी कभार చాలా కంఫర్ట్ ఫుడ్ కూడా అయ్యింది. आपका मूड होता है ना, मूड डल होता है, डाउन ఒక్కొక్కసారి మన మూడ్ ఉంటుంది కదా, అది చాలా డల్ గా ఉంటుందో होता है, तो चॉकलेट मत खाइए. ఆ సమయంలోని మీరు చాక్లెట్ ని తినొద్దు. आप अच्छी सी खिचड़ी बनाइए, మీరు మంచిగా కిచిడీని తయారు చేసుకోండి. उसमें थोड़ा देसी घी डाल के खाइए. आपका దానిలోని కొంచెం దేశీ నెయ్యిని వేసుకొని తినండి. जो है मूड भी अच्छा हो जाएगा. అప్పుడు మీ మూడ్ కూడా మంచిగా అయిపోతుంది. और आपको जो एक वो फीलिंग ऑफ जो चाहिए होती है कंफर्ट की, वो అప్పుడు మీకు ఏదైతే కంఫర్ట్ మూడ్ అనేది మీకు అవసరం అవుతుందో అది కూడా మీకు లభిస్తుంది. भी मिलेगी. एंड ऑफ कोर्स काफी न्यूट्रिशन इसके अंदर है. न्यूट्रिएंट्स మరియు దీనిలోని చాలా పోషక తత్వాలు కూడా నిండి ఉన్నాయి. इसके अंदर पाए जाते हैं. దీనిలో పొందడం అనేది జరుగుతుంది. क्यूरेटिव भी है. लास्टली बहुत इसका जो है एक वैसा फायदा हमने మరియు శరీరంలో ఏవైతే రోగాలు ఉంటాయో వాటి నుండి సురక్షితంగా ఉంచేటటువంటిది కూడా అయ్యింది ఖిచడి. बताया, लेकिन आपके रोग को भी ठीक करने में ये सहायक होती है. మరియు మీ రోగాలని కూడా సరిగ్గా చేయడంలోని ఇది సహాయకం అవుతుంది. देखिए खिचड़ी का जो मेन जो इंग्रेडिएंट्स हैं, अगर आप देखें तो उसमें आप ఈ ఖిచడి ఏదైతే ఉంటుందో దీనిలోని ముఖ్యంగా ఏముంటాయంటే वो मूंग की दाल और चावल ये मिक्स करके बनाई जाती है. तो పెసరపప్పు మరియు బియ్యం ఈ రెండింటిని కలిపి దీనిని తయారు చేయడం జరుగుతుంది. वो दोनों को अगर देखें तो प्रोटीन और कार्बोहाइड्रेट का एक बहुत बढ़िया एक मिक्सचर, बड़ा अच्छा. ఈ రెండింటిలో ఒకవేళ చూసుకున్నట్లయితే వీటిల్లోని ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ సంఖ్యలోని దీనిలోని మనకు లభించడం జరుగుతుంది. ब्लेंड बनता है. उसके साथ साथ मूंग की जो दाल होती है उसमें पोटाशियम, मैग्नीशियम, कैल्शियम भी उसके अंदर पाया जाता है. దీని తోడులోని ఏదైతే పెసరపప్పు ఉంటుందో దానిలోని పొటాషియం, मैग्नीशियम, कैल्शियम, विटामिन सी उसके अंदर पाया విటమిన్ సి దీనిలోని जाता है. तो कई పొందడం అనేది జరుగుతుంది. प्रकार के मिनरल्स उसमें होते हैं, कई కై ప్రకారకే మినరల్స్ దానిలోని ఉంటాయి. प्रकार के विटामिन उसमें पाए जाते దానిలోని చాలా ప్రకారాలైన విటమిన్ సి వాటిల్ని పొందడం జరుగుతుంది నిండుగా. हैं. और इसके साथ साथ ये भी हम समझ लें कि जब మరియు దీని తోడులోని మనం ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. खिचड़ी हम बनाते हैं
మనం ఏదైతే ఖిచడీని తయారు చేస్తామో तो उसमें डेफिनेटली कुछ और चीजों का भी प्रयोग होता है। अदरक దానిలోని డెఫినెట్లీ వేరే వస్తువులన్నీ కూడా మనం ప్రయోగం చేయటం జరుగుతుంది। उसमें डाली जाती है, ఏ విధంగానైతే దానిలోని అల్లం వేయటం జరుగుతుంది, कुछ हमारे हल्दी डाली जाती है, కొంచెం పసుపుని వేయటం జరుగుతుంది, और जो स्पाइसेस होते हैं नॉर्मल మిగతా ఏవైతే కొంచెం కొత్తిమీర వేరే కాయగూరలు అవి వేయటం జరుగుతుంది। वो डाले जाते हैं। तो जब ये सब मिक्स होकर के जब आखिर में आपकी खिचड़ी तैयार होती है, మరియు ఇవన్నీ మిక్స్ అయ్యి లాస్ట్ లో ఏదైతే ఖిచడీ అనేది తయారవుతుందో तो इन मसालों के गुण भी उसमें आते हैं। మరియు ఈ మసాలాల యొక్క గుణాలు కూడా దానిలోని రావడం జరుగుతుంది। तो हल्दी में बहुत सारे गुण हैं, अदरक మరియు పసుపులోని కూడా అనేక గుణాలు ఉన్నాయి, ఏదైతే అల్లం ఉందో దానిలోని కూడా చాలా గుణాలు అనేవి ఉన్నాయి। में बहुत सारे गुण हैं। धनिया आप डालते हैं उसमें, కొత్తిమీర మనం ఏదైతే వేస్తామో దానిలోని కూడా చాలా గుణాలు ఉన్నాయి। तो ओवरऑल देखें तो అయితే మొత్తం అంతా చూసుకున్నట్లయితే काफी सारे इसमें गुण हमें देखने को मिलते हैं। చాలా గుణాలు మనకి వీటిల్లోని చూడడానికి కనిపిస్తాయి। से एलर्जी बहुत लोगों को होती है, तो अपनी ग्लूटेन फ्री आपकी है ये। అయితే చాలా మందికి ఎలర్జీ అనేది అవుతుంది, అప్పుడు हैवी नहीं है, इजी टू डाइजेस्ट है। అది ఈ ఖిచడీ అనేది హెవీ కాదు, చాలా ఈజీగా డైజెషన్ అయ్యేటటువంటిది అయ్యింది। इसके साथ साथ डिटॉक्सीफायर है। మరియు దీని తోడులోని శరీరంలో ఏవైతే విషాయిలే తత్వాలు ఉన్నాయో వాటిల్ని కూడా బయటికి తొలగించేటటువంటిది అయ్యింది। या फिर हम कहें जब बार बार जैसे कोई इन्फेक्शन किसी को होता है, पेट లేక ఒకవేళ ఇలా అనుకున్నట్లయితే ఒక్కొక్కసారి కొంతమందికి మాటిమాటికి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుందో, का खास तौर से इन्फेक्शन हो या बॉडी में कहीं पर भी इन्फेक्शन हो, లేక మాటిమాటికి బాడీలో ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్ అనేది అవుతూ ఉంటుందో, तो जो हमारी त्वचा में या हमारे शरीर में जो इन्फेक्शन है, ఏదైతే మన చర్మంలోని లేక మన శరీరంలో ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందో उस कंडीशन में हमारी बॉडी की इम्यूनिटी थोड़ी वीक होती है। हमारा ఆ సమయంలోని మన బాడీ యొక్క ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఊర్జ అది తగ్గిపోతూ ఉంటుంది। डाइजेस्टिव सिस्टम भी कमजोर हो जाता है। ఆ సమయంలోని మన డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతూ ఉంటుందో, तो ऐसी स्थिति में खिचड़ी जो है वो एक అటువంటి స్థితిలోని ఖిచడీ ఏదైతే ఉంటుందో అది परफेक्ट डाइट आपके लिए। చాలా మంచి డైట్ అయింది, అది మన కోసం सॉफ्ट है, చాలా సాఫ్ట్ గా ఉంటుంది। ज्यादा जब अंदर जाती है तो वहाँ भी कोई इरिटेशन पैदा नहीं करती, అది లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో అది కూడా ఇరిటేషన్ అనేది ఉత్పన్నం చేయదు। किसी तरह का जो है वो ऐसा एक कहें कि शरीर के प्रति कोई रिएक्शन उसका नहीं है। ఏ ప్రకారమైన రియాక్షన్ అది దానిలోని ఉండదు। और अगर आप वाकई में बहुत ज्यादा हेल्थ कॉन्शियस हैं, ఒకవేళ మీరు చాలా హెల్త్ కాన్షియస్ అయినట్లయితే तो आप शाम के समय అప్పుడు మీరు సాయంత్రం పూట డిన్నర్ సమయంలోని डिनर टाइम में केवल खिचड़ी खाना शुरू कर दीजिए। కేవలం ఖిచడీని తినడం మొదలు పెట్టేయండి। रोटी वगैरह छोड़ दीजिए, రొట్టెల్ని వాటిల్ని విడిచిపెట్టేయండి। रात को केवल खिचड़ी खाइए, देखिए రాత్రిపూట కేవలం ఖిచడీని తినండి, చూడండి आपकी हेल्थ कितनी अच्छी हो जाती है। మీ హెల్త్ అనేది ఎంత మంచిగా అయిపోతుందో। आपकी जो मेन प्रॉब्लम्स हैं, मोटापे మీ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లావుగా అయిపోవటం की है या कोलेस्ट्रॉल की है, లేక కొలెస్ట్రాల్ పెరిగిపోవటం एंड उनसे रिलेटेड जो समस्या है, మరియు వాటితో ఏదైతే రిలేటెడ్ సమస్యలు అనేవి ఉంటాయో उनमें आपको काफी रिलीफ देखने को मिलेगा। వాటిల్లోని చాలా రిలీఫ్ అనేది మీకు లభించడం అనేది జరుగుతుంది। विटामिन ए बी सी डी విటమిన్ ఏ బి సి డి B12 कैल्शियम आयरन की न्यूट्रिशन की डेफिशिएंसी और दूसरी तरफ बीमारियां। ఈ విటమిన్స్ ఇవేవైతే చెప్పడం జరిగిందో మరియు రెండో వైపు రోగాలు, तो इन बीमारियों से बचने का, कुपोषण से बचने का ये खिचड़ी एक उपाय है। ఈ రోగాల నుండి ఈ వీటి నుండి రక్షింపబడేటటువంటి ఈజీ తరీకా పద్ధతి అయ్యింది ఈ ఖిచడి। जो खिचड़ी खाएगा उसको कैल्शियम की, आयरन की, विटामिन की, न्यूट्रिएंट्स ఎవరైతే ఖిచడీని తింటారో వారికి కాల్షియం, న్యూట్రియన్స్ ఇంకా వేరే విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి माइक्रो न्यूट्रिएंट्स की डेफिशिएंसी नहीं होगी। आज लोक मान्यता के मुताबिक मकर संक्रांति के दिन खिचड़ी बनाने की परंपरा की शुरुआत भगवान शिव ने की थी। లోకమాన్యత అనుసారంగా ఖిచడీని తయారు చేసేటటువంటి ఈ సంప్రదాయాన్ని భగవంతుడు శివుడు ప్రారంభం చేయటం జరిగింది। यूपी के गोरखपुर से యూపీ గోరఖ్పూర్ నుండి मकर संक्रांति के मौके पर మకర సంక్రాంతి అవసరం
खिचड़ी बनाने की परंपरा शुरू हुई। కిచిడీని తయారు చేసేటటువంటి సంప్రదాయాన్ని ప్రారంభం చేయటం జరిగింది. मान्यता है कि बाबा गोरखनाथ भगवान शिव के ही रूप थे। అక్కడ మాన్యత అనేది ఉంది. ఏమనంటే గోరఖ్నాథ్, బాబా గోరఖ్నాథ్ ఎవరైతే ఉన్నారో వారి అవతారం అనేది భగవంతుడు శివుడి యొక్క అవతారమే అని అనుకోవటం జరుగుతుంది. उन्होंने ही खिचड़ी को भोजन के रूप में बनाना शुरू किया। వారే కిచిడీని భోజనం రూపంలోని తయారు చేయటం అనేది ప్రారంభం చేయటం జరిగింది. पौराणिक कहानी के मुताबिक खिलजी ने जब हमला किया तो పౌరాణిక కథల అనుసారంగా ఖిల్జీ ఎప్పుడైతే ఆక్రమణ అనేది చేయటం జరిగిందో అప్పుడు उस समय नाथ योगी उनका डट कर मुकाबला कर रहे थे। ఆ సమయంలోని నార్త్ యోగిలు ఎవరైతే ఉండేవారో వారు ఖిల్జీ సేనతోని ఢీకోవటం అనేది జరిగింది. उनसे जूझते जूझते वो इतना थक जाते कि వారితోని ఢీక్కుంటూ పోట్లాడుతూ ఎంత అలసిపోవటం జరుగుతుంది అంటే भोजन पकाने का वक्त ही नहीं मिल पाता था, వారికి భోజనాన్ని తయారు చేసేటటువంటి సమయమే లభించేది కాదు. जिससे उन्हें भूखे रहना पड़ता దాని ద్వారా వారికి ఆకలితో ఉండాల్సి ఉండేది. और वो दिन ब दिन कमजोर होते जा रहे थे। మరియు వారు రోజు రోజుకి బలహీనంగా అయిపోవడం జరుగుతూ ఉండేది. अपने योगियों की कमजोरी को दूर करने के लिए తమ యోగిల యొక్క బలహీనతని దూరం చేయటం కోసం बाबा गोरखनाथ ने दाल चावल और सब्जी को इकट्ठा कर पकाने को कहा। బాబా గోరఖ్నాథ్ జీ వారికి పప్పు, బియ్యము మరియు కాయగూరల్ని కలిపి ఉడకబెట్టమని చెప్పటం జరిగింది. बाबा गोरखनाथ ने इस व्यंजन का नाम खिचड़ी रखा। బాబా గోరఖ్నాథ్ జీ ఈ వంటకం పేరు ఖిచడి అని పెట్టడం జరిగింది. सभी योगियों को ये नया भोजन बेहद स्वादिष्ट लगा। యోగిలందరికీ ఈ కొత్త వంటకం చాలా స్వాదిష్టంగా అనిపించింది. इससे उनके शरीर में ऊर्जा का संचार हुआ। దీని ద్వారా వారి యొక్క శరీరంలోని ఊర్జ, శక్తి అనేది ఉత్పన్నమయ్యింది. कहा जाता है कि खिचड़ी ही मौर्य साम्राज्य की स्थापना का कारण बना। అనడం జరుగుతుంది ఖిచడీనే మౌర్య సామ్రాజ్యం యొక్క పునాదిగా అయ్యింది. दरअसल जब चंद्रगुप्त मौर्य ने पाटलिपुत्र पर हमला किया था, ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య పాటలీపుత్ర మీద ఆక్రమణ అనేది చేయటం జరిగిందో तो वो असफल रहे। అప్పుడు వారు అసఫలం అవ్వటం జరిగింది. वहाँ से भागने के बाद वो एक అప్పుడు అక్కడి నుండి పారిపోయిన తర్వాత घर में छुप गए थे। ఒక ఇంట్లోని దాక్కుని ఉండటం జరిగింది. उस घर में मौजूद एक बुजुर्ग महिला ने उन्हें खिचड़ी खाने को दी। ఆ ఇంట్లో ఉండేటటువంటి ఒక వృద్ధ మహిళ వారికి ఖిచడీ తినడానికి ఇవ్వడం జరిగింది. तो चंद्रगुप्त खिचड़ी को बीच से ही खाने लगे। అప్పుడు చంద్రగుప్తు ఆ ఖిచడీని మధ్య నుండి తినడం ప్రారంభం చేయటం జరిగింది. इस पर वो महिला बोली, तुम भी चंद्रगुप्त मौर्य की तरह मूर्ख हो। దీని మీద ఆ మహిళ అనడం జరిగింది, నీవు కూడా చంద్రగుప్తుడు వలె మూర్ఖుడు అయ్యావు. अगर खिचड़ी खानी है तो साइड से खाओ। ఒకవేళ ఖిచడీని తినాలి అంటే సైడ్ నుంచి తిను. यानी जब युद्ध जीतना हो तो बाहरी सीमा पर आक्रमण करना चाहिए। అనగా యుద్ధాన్ని ఒకవేళ జీతును పొందాలి అంటే సీమా ప్రాంతాల నుండి బయట నుండి ఆక్రమణ అనేది చేయాలి. और यहीं से चंद्रगुप्त मौर्य को विजय की सीख मिली। మరియు ఇక్కడి నుండే చంద్రగుప్త మౌర్యకి పాఠం అనేది లభించింది, నేర్చుకోవటం అనేది లభించింది. भारत में बीरबल की खिचड़ी वाली कहावत बहुत मशहूर है। భారత్లోని బీర్బల్ యొక్క ఖిచడి చాలా ప్రసిద్ధి చెందిన సామెత అయ్యింది. इसका मतलब ये कि खिचड़ी मुगलों के समय भी मौजूद थी। దీని అర్థం ఏమయ్యింది అంటే ఖిచడి అనేది మొఘలు ఉండేటటువంటి సమయంలోని కూడా చాలా ప్రసిద్ధి చెందినది అయ్యింది. मुगल शासकों ने जहाँ इसमें शाही तड़का लगाया तो वहीं మొఘలు శాసకులు దీనిలోని ఏదైతే షాహీ తడక పోపును పెట్టడం జరిగేదో ఆ స్థానంలోని अंग्रेजों ने इसमें क्रीम मिलाई। అంగ్రేజీలు ఎవరైతే ఉండేవారో వారు క్రీముని కలపటం జరిగింది. ये एक ऐसा व्यंजन है जो सैकड़ों सालों से हमारी संस्कृति में है। ఇది ఎటువంటి ఒక వంటకం అయ్యింది అంటే వందల సంవత్సరాల నుండి మన పరంపరగా నడుస్తూ వస్తుంది.